పహల్గాం ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ను మాస్టర్ మైండ్ గా పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో హఫీజ్ సయీద్ పేరును చేర్చింది. పహల్గాం దాడికి ఉగ్రవాదుల్ని ఆదేశించడం దగ్గర నుంచి కుట్రకు ప్రణాళిక రూపొందించడం, దాన్ని అమలు చేసేలా సయీద్ ఎప్పటికప్పుడు సమీక్షించినట్లు కూడా ఆధారాలున్నాయని ఎన్ఐఏ పేర్కొంది. పహల్గావ్ ఉగ్రదాడి కేసులో ఇప్పటికే 1597 పేజీల ఛార్జ్షీట్ను ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. దీనికి అనుబంధంగా మరోసారి ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. దాడిలో హఫీజ్ సయీద్ పాత్ర, ఉగ్రవాదులకు పాక్ అండా వంటి అంశాలను పొందుపరిచింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, చెప్పండి, ఏంటి ఎన్ఐఏ రిపోర్ట్? పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ను మాస్టర్ మైండ్ గా పేర్కొంటూ ఎన్ఐఏ ఒక ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ దాడికి ఉగ్రవాదులను ఆదేశించడం దగ్గర నుంచి కుట్రకు ప్రణాళికలు రూపొందించడం, దాన్ని అమలు చేసేలా సయ్యద్ ఎప్పటికప్పుడు సమీక్షించినట్టు కూడా ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది. ఈ ఆధారాల అనుగుణంగా ఒక అనుబంధ ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేసింది. అయితే పహల్గాం ఉగ్రదాడి కేసులో ఇప్పటికే దాదాపు 1597 పేజీలతో ఒక ఛార్జ్ షీట్ ను గతంలో ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. దీనికి అనుబంధంగా నేడు మరోసారి ఛార్జ్ షీట్ ను ఫైల్ చేయడంతో పాటు ఇందులో సీమాంత ఉగ్రవాదం, హఫీజ్ సయీద్ పాత్ర, ఉగ్రవాదకు పాక్ అండగా వంటి అంశాలను పొందుపరిచి గతేడాది డిసెంబర్ 15న దాఖలైన తొలి ఛార్జ్ షీట్ లో పాకిస్తాన్ హ్యాండర్ సాజిద్ తో పాటు 2025 జూలైలో జరిగిన ఆపరేషన్ మహాదేవ్ లో భద్రతా బలగాలను హతమార్చిన 3 ఉగ్రవాదులు అరెస్ట్ అయిన 2 నిందితులను ఎన్ఐఏ స్పష్టం చేయడం జరిగింది. ఇక దాడిలో లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ అయిన టిఆర్ఎస్ సంస్థల పాత్ర గురించి అభియోగ పత్రంలో చేర్చడం జరిగింది. ఇక జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో ఏప్రిల్ 22, 2025 జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 26 మంది పర్యాటకులు అక్కడికక్కడే మృతి చెందారు. అనేక మందిని వారికి సంబంధించిన వివరాలు అడుగుతూ నేరుగా వారిపైన కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయిన సందర్భాన్ని చూస్తాం. అనంతరం జరిగిన పరిణామాలు అనేక మంది ఉగ్రవాదులను భారత బలగాలు పూర్తిగా మట్టుబెట్టిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ రోజు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో పాకిస్తాన్ చెందిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ పేరు కూడా ఈ కేసులో పూర్తిగా మాస్టర్ మైండ్ గా గుర్తించుతూ ఆయనను ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. స్వామి, ఓకే, రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.